నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినా. యూట్యూబ్ ఛానల్ వన్ ఉంటుంది, మోర్ దెన్ 1 year. ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు ఎప్పుడు ఇన్కమ్ రాదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇంకా నాకు హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నా. కొత్త పండక్కి కొత్త ముష్టోడు అంటే యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావంటే ఏం చెప్తావు? ఎక్కువే వస్తుంది. అంటే నాకు బేసిక్గా మంత్కి ఒక 2-3 lakhs వచ్చింది. ఇప్పుడు వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఒక 1 above ఉంటుంది. అంటే 1 కోటి రూపాయలు పైనే. మాకైనా ఖర్చు 70,000. ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? ఈ ఛానల్ అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైందిరా? సో మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినట్టు. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి 5,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపు? మొత్తంగా ఒక 65 lakhs దాకా పెట్టాను దానికి. నువ్వు ఎంత మంచోడి బంగారు. ఈ ఛానల్ ఉండాలి అంటే ఇంక మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నాతో కానీ కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నట్టయితే మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో 2,500 కావాలి. నీకు అబద్ధం చెప్తే ఇష్టం ఉంటుంది కదా. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఒక్క 2,000 సరిపోద్ది. నువ్వు నిజం చెప్పావురా, నాకు నచ్చావురా రే. నీకు ఏదంటే హెల్ప్ చేస్తాను రే. నిజం చెప్పావురా, హెల్ప్ చేయాలరా రే. నువ్వు బాగుండాలా? చూస్తున్న ఆడియన్స్ని ఇంకా నాకు హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నా. నా తరపున నీకు 100 రూపీస్ అయితే పంపించడం జరిగింది. తీసుకో, పండగ తీసుకో. మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కి. మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేగాని క్యూఆర్ కోడ్లు పెడతాము హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి అంటే ఆల్రెడీ మీకే చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? సర్వనాశనం చేసావు. దరిద్ర పెదవా, చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? బిజినెస్ పెట్టారు, దాంట్లో లాస్ వచ్చింది, సో మీరే నాకు హెల్ప్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. అంటే ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే మీకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఆ బిజినెస్ లో ప్రాఫిట్ వస్తే మీకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. సో దాంట్లో ఒక 55 లక్షల పైనే లాస్ అయిపోయినట్టు. నోడు నేను దాని మీద 65 లక్షలు లాస్ అయ్యా అని చెప్తుంటూ నిజానికి ఆ బిజినెస్ పెట్టాలనంటే తిప్పి కొడితే 20 లక్షల కన్నా ఎక్కువ కాదు భయ్యా. హానెస్ట్లీ సో దర్ఫీ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని ఒకసారి గూగుల్లోకి పెట్టి కూడా చూడండి, ఓపెనే ఉందన్నమాట. సో నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? సో అది మీకు తోచినంత వరకు హెల్ప్ చేయండి, మీ ఇష్టం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ గారు నాకు ఒక 1 lakh పంపించారు. మొన్న 2,000 రూపాయలు ఇచ్చాడు. కోడి బ్రేడ్. విఆర్ రాజా ఒక 50,000 ఇచ్చాడు ప్రస్తుతానికైతే. సో 4,20,000 వచ్చింది. ఏమండి, నాకు చిన్న 3 bedroom ప్లాట్ కావాలి అని అంత అంతే కొని చేస్తున్నాడు. ఆడికి అసలు బ్రెయినే లేదు. బేసిక్గా చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను.
ఒక 65 lakhs దాకా పెట్టేశాను నా కోటి రూపాయలు కావడానికి 75 లక్షలు కావడానికి అదే ఉన్న పెట్రోల్ బంక్, అదే ఉన్న మైనింగ్, అదే గ్రానైట్ ఫ్యాక్టరీ 70 లక్షల్లో పెట్టేయచ్చు, రైస్ మిల్ 60 లక్షల్లో పెట్టేయచ్చు. రైస్ మిల్ కి ఎంత ఎక్విప్మెంట్ ఖర్చు అయింది, ఎంత మిషన్ బిల్డింగ్ ఖర్చు అయింది, మనోడు పెట్టింది రెంటల్ మహా అయితే 20 లక్షలు లేదా 15 లక్షలు, అంతకుమించి రూపాయి కూడా ఖర్చు అయి ఉండదు. రూపాయి చేసిన వాళ్ళు 200 అబవ్ ఉంటారు. సో 200 ట్రాన్సాక్షన్స్ నుంచి 200 వచ్చింది. నవ్వాలి అంతే. ఇంకా ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. ఏదో ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు ఎప్పుడు ఇన్కమ్ రాదు. యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావంటే ఏం చెప్తావు? ఎక్కువే వస్తుంది. అంటే నాకు బేసిక్గా మంత్కి ఒక 2-3 lakhs వచ్చింది, ఇప్పుడు వస్తుంది. స్టార్ట్ అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. అది తీసేశారు, ఇంకేం వద్దు, ఎవరో ఏం పంపొద్దు, అయిపోయింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. పంపితే కావాలి కానీ ఇంకొద్దులేండి, ఎందుకంటే మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, నీ 100 బొక్కేనా బ్రో అని చెప్పి అది మెసేజ్ చేస్తున్నారు. ఒక్క కాదు బొక్క. ఏంది బ్రో మరి ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నేను కష్టాల్లో ఉన్నా అంటే డబ్బులు పంపించేస్తారా? కామన్ సెన్స్ లేదా? కడుపుకు అన్నం తింటలేదా? చాలా మంది అని చెప్పి నాకు కూడా చాలా మంది మెసేజ్లు చేశారనమాట. కుమ్మని ప్రసాద్ 1 lakh ఇచ్చింది కదా, అదే నేను 2 lakh ఇచ్చినట్లయితే రావణ్ ఫర్ యూకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి 100 సార్లు చెప్పేవాడు. సో ఇక్కడ మనీ అనేటటువంటిది ఎవరినైనా కొనేస్తా అనేటటువంటిది నాకైతే అర్థమైందనమాట. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. అందరూ అనుకున్నట్టుగా 1,00,000 మంది పంపలేదు, 1 కోటి రూపాయలు రాలేదు, ఏమీ లేదు. అడుక్కోవడం తప్ప వేరే లేదు. రూపాయి చేసిన వాళ్ళు సెకండ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా, తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు ఇష్టం లేదు. 50 లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేస్తే దాంట్లో నష్టం వచ్చింది. సో ఆ డబ్బులు పోర్చడానికి కష్టపడుకుని డబ్బులు సంపాదించాలి. అంటే ఎలా? జనాలు డబ్బులు అడిగితే సరిపోద్ది. నా దందా అంతా ఇది వ్యాపారం. నువ్వు అనుభవం ఏంది ఆ బిజినెస్ లో ఎందుకు వేలు పెట్టినావు బ్రో? నేను అనేటటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను, దాని గురించి పూర్తిగా తెలుసుకోవద్దా నువ్వు? ఎలా ఉండాలో తెలుసు, ఏదో అన్నా చెప్పకలా. దర్ఫీ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని ఒకసారి గూగుల్లోకి పెట్టుకోవచ్చు, చూడండి ఓపెనే ఉందన్నమాట. సో ఆల్రెడీ అది నడుస్తూనే ఉంది. మనం నీకు ఎంత కొట్టారో వాళ్ళకి మ్యాక్సిమం రిటర్న్ చేసేటటువంటి ప్రయత్నం చేయి. వాళ్ళకి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.